చేయాలని మీ దగ్గర ప్రభుత్వం దగ్గర అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దాలని ఎన్నిసార్లు మన నాయకులందరూ వస్తే చీఫ్ సెక్రటరీ దగ్గర, జిఏడి దగ్గర, మంత్రుల దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపాం. ఇవన్నీ సరిదిద్దండి, మేము మళ్ళా నోటిఫికేషన్ వేస్తాం అంటే మళ్ళా నోటిఫికేషన్ వేస్తే మా వాళ్ళు చదువుతూ ముసలళ్ళు అయిపోతారు. పెళ్లిళ్ళు కాక ఇప్పటికే 30 ఏళ్ళు గడ్డాలు ఎంచుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి మా యూత్ యొక్క శక్తి సామర్థ్యం ఈ ప్రభుత్వ యంత్రాంగంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక కమిటీ సిఫార్సు చేస్తాయి. ప్రభుత్వ యంత్రాంగంలో యూత్ను యువ రక్తాన్ని నింపితే సమర్థవంతమైన పాలన, నిజాయితీ పాలన అందుతుందని చెప్పి అనేక సిఫార్సులు. అందుకే ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, సివిల్స్ లో యూత్ వస్తే ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో తెలుసు. ఈ రోజు రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల 150 ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాదాపు 120 ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 నింపితే వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చి ఆ పోస్టులకు రీచ్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి గాని ప్రభుత్వ ఉన్నతాధికారులకు గాని లేదు. కాబట్టి ముఖ్యమంత్రికి మేము చెప్పిన మాటలు విని తప్పనిసరిగా 23 జిల్లాల 40 డిపార్ట్మెంట్ల 131 మండలాల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ స్టేషన్లు, గ్రామ పంచాయతీలు అన్నిట్లో కలిపితే 2 లక్షల ఉద్యోగాలు, టీచర్ పోస్టులు, గ్రంథాలయ పోస్టులు, సర్వేయర్ పోస్టులు, ఇంకా చాలా పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో దాదాపు 6,000 నుంచి 8,000, 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏది లైన్మెన్ నుంచి ఏఈల నుంచి డీల దాకా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ఛార్జీలతోటి పాలన నడుపుతున్నాం. మంత్రులను నడిపినట్టు అధికారులు లేకుండా పాలన మంత్రివర్గంలో 7 మంత్రి పదవులు ఖాళీ ఉన్నా నడుపుతున్నారు మీరు. ఇది అట్లా కాదు. ఒకటి ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అవుతుంది. ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాలని నేను పార్లమెంట్ లో కూడా కొట్లాడినా. ఒక ఎంపీ చనిపోయినా, రిజైన్ చేసినా 3 నెలల నుంచి 6 నెలల లోపల భర్తీ చేస్తారు. ఒక ఉద్యోగి స్థానం ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలు భర్తీ చేయాలి అనేటటువంటిది ఒక ప్రభుత్వము రాజ్యాంగ నిబంధన పెట్టాలి, రాజ్యాంగంలోనే పెట్టాలని కొట్లాడుతున్నారు. మనమందరం కూడా ఒక్కొక్క ఆఫీసర్ పోస్టు ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలతోటి నడుపుతున్నారు తప్ప భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు అవగాహన ఉంటేనే మీరు అందరు మోటివేట్ అయ్యి ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. మనోళ్ళందరూ పెద్దలు వివిధ కోణాల్లో మీ అందరికీ చాలా విషయాలు చెప్పి ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమని పెంచారు. మీ నాయకత్వం అనేది ఏ కొద్దిగా మందిగా ఉండదు. మేమంతా నాయకులుగా ఊడిపడలేదు. కొట్లాడి ఉద్యమాలు చేసి సోదరులు చెప్పినట్టు మన ఉద్యమాన్ని పీస్ఫుల్ గా నడపాలి. ఏదో గతంలో మేము హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీ మీద దాడి చేసినామంటే ఆ రోజులు అప్పుడు ఉండే చెన్నారెడ్డి పీరియడ్ల. ఇప్పటి పరిస్థితి లోపల మీరందరూ పీస్ఫుల్ గా మన సమర్థులైన నాయకులు, మోతీలాల్ నాయకు, ఇంకా చాలా మంది, నీల వెంకటేష్ రాలేదు, వాళ్ళందరూ కూడా ఓ టీం తయారు చేసి మన ఉద్యమాన్ని నోటిఫికేషన్ లేచే వరకు ఉద్యమాన్ని గట్టిగా నడిపిద్దాం. మీరందరూ కూడా నేను పోరాడితేనే నాకు వస్తుంది ఉద్యోగం, ఉద్యమించు ఉద్యోగం సాధించు అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒకసారి 2 సార్లు కాదు, నేను దాదాపు 30-40 ఏళ్ల నుంచి మీ గురించే కొట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఆర్డీఓ ఆఫీస్కో లేదా డిఎస్ ఆఫీస్కో వాళ్ళని అడుగు, మీకు ఉద్యోగం వచ్చినప్పుడు కృష్ణాన్న పాత్ర ఏంటి దాన్ని అన్న కొట్లాడితేనే మీకు జాబ్ వచ్చింది అంటారు వాళ్ళందరూ. ఇప్పుడు మీ దగ్గర అడిషనల్ కలెక్టర్లు తెలంగాణలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ పోయి అడుగుంటు. మీరు వాళ్ళు గ్రూప్ 2 వచ్చిండ్రు. 93, 94లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాం. ఆర్డీఓలను కూడా మీరు అడగండి. అట్లా మీరు ఉద్యమాలు చేస్తేనే అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో వాళ్ళు మంచి ఆఫీసర్లు అయినరు. పోరాడితే నాయకత్వ లక్షణాలు వచ్చినాయి వాళ్ళందరి లోపల. పోరాటం పటిమొచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది. కాబట్టి మీరందరూ నేను పోరాడుతుందేమో, నేను రాకుంటే జాబ్ వస్తే నేను పోరాడుతూ సాధించాలి. మీరు అందరూ అనుకుంటవచ్చు చాలా మంది కృష్ణాన్న ఎప్పుడు ఉద్యమాలు చేస్తాడు, చదువులో ఏమున్నాడో లేదో అని. డిగ్రీలు నా అన్ని యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంపీ, ఎంఏ, ఎంపీలు అన్ని కూడా మీరు అందరు నా బ్యాచ్లను అడుగుండి.
చదువుతూ పోరాడుకుంటూ చదివితే ఎక్కువ సబ్జెక్టు గ్రాస్ప్ అవుతుంది. చదివేటప్పుడు పుస్తకాలలో బట్టి పెడితే రాదు. మీరు అందరు డిస్కస్ చేయాలి, ఒకరికొకరు డిస్కస్ చేయాలి. వారిని తిట్టుకుంటా ఊసుడు కాకపోతే అందరు డిస్కస్ చేయాలి. సబ్జెక్ట్ ఎవరు ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్నిటికి సంబంధించిన సబ్జెక్టుల మీద, సోషల్ సబ్జెక్టుల మీద, అప్డేట్ సైంటిఫిక్ సైన్స్ మీద, అన్నిటి మీద, టెక్నాలజీ మీద మీరు అన్ని కూడా డిస్కస్ చేస్తుంటే సబ్జెక్టు మెమరీలో పెట్టుకోవడం కాదు, సబ్జెక్టును డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేస్తే మీకు అందరికీ అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే నేను 1975లో డిగ్రీ అయిపోయింది. 76 లోపలే 3 బ్యాంకులలో జాబ్ వచ్చింది నాకు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్. 77లో గ్రూప్ 2లో జాబ్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్. ఆ తర్వాత వరుస జాబ్లు వచ్చినాయి. కానీ జాబ్ చేరకుండా లీడర్షిప్ చేయాలి, పేద పిల్లలు చదువుకోవాలి, హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి. పేద కులాల పిల్లలు ఎప్పుడైతే చదువుతారో సమాజం లోపల మార్పు వస్తుందని పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాల్లోని పేదలకు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం రావాలని పోరాడితే ఈరోజు దేశంలో ఎక్కడ లేని ఆ సదుపాయాలు, హాస్టళ్లు, గురుకులాలు ఇవన్నీ ప్రేమతో ఎవడు పెట్టలేదు, కొట్లాడితేనే వచ్చినాయి. ఇవన్నీ గురుకులాలు కొట్లాడితే వచ్చినాయి, హాస్టల్ కొట్లాడితే వచ్చినాయి. ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బీసీలు, దళితులు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. పక్కన తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ లోపల చాలా రోజుల నుంచి 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళకు ఎజెండా లేక, దీని మీద అవగాహన లేక సమాజంలో మార్పు గురించి చూడలేదు. ఎంతసేపు అధికారం కోసం చూసారు. ఇక్కడ మనకు అధికారం వద్దని కాదు, అధికారం కావాలి, సమాజంలో మార్పు ప్రజల లోపల ఉద్యమము ప్రజల కోసమని పోరాడినాం. ఇప్పుడు అధికారం కోసం, అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని ఈ మార్పు కోసం ఈ రోజు పోరాడుతున్నాము. సమాజంలో మార్పు మన మిత్రులు చెప్పినట్టు ఓటు ద్వారానే మార్పు వస్తుంది. కాబట్టి మీ చైతన్యం, మీ పోరాటం, ఇది పోరాడుతూ అస్సాం ఎట్లయింది, యూత్ అంతా తిరగబడితే అస్సాం గణ పరిషత్ పెట్టి యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేల, యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్లకు వెళ్ళారు. మీరందరూ అనుకుంటున్నారు మొన్న తెలంగాణ మూవ్మెంట్ ద్వారా ఎంతమంది మెంబర్లు దిగిన ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. పొట్టిగా మెంబర్లు తిరిగి మీ ఇస్తరాకులలో తిని, మీ ప్లేట్లలో తిన్న వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. ఆ విధంగా మీరు కూడా రేపు భవిష్యత్తులో పోరాడితే పెద్ద నాయకులు అవుతారు. రాజ్యాన్ని, యువజన రాజ్యాన్ని నెలకొల్పేటటువంటి సమయం భాషానమైతుంది. మీకు అందరికీ చైతన్యం చేసేందుకు, మీకు అండగా ఉండేటందుకు ఇట్టర్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, హరికృష్ణ ప్రసాద్ ఉన్నాడు, రఘు ఉన్నాడు, మేమందరం ఉన్నాం. మీరు మంచిగా ఎప్పుడు పిలిచినా పెద్ద ఎత్తున రావాలి. ఉద్యమం నాది, మా వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ టైం అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చిర్రు? మా వాళ్ళకి జాబులు రావాలి, వాళ్ళు లైఫ్ లో సెటిల్ కావాలి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక పోరాట పటిమని ఇవ్వాలి, స్ఫూర్తిని ఇవ్వాలని మంచి ఆశయంతో వచ్చారు. వాళ్ళ టైం అంతా మనకు స్పేర్ చేశారు. మీరు కూడా ధర్నాకు వస్తే ఎప్పుడు ఉదయం ఎండగొడుతుంది, వాన వచ్చేటట్టుంది కాదు. ఈ ఉద్యమం ద్వారా నేను నాయకత్వ లక్షణాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా పోరాట పటిమ పెంచుకోవాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ జీవితంలో నేను ఏ విధంగా రాణించగలుగుతా, ఏ విధంగా నాయకుడిని కాగలుగుతా అనేటువంటి ఒక స్ఫూర్తిని మీరు నరాన జీవనం చేసుకుంటే జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు